ఫ్రెండ్స్, మన ఛానల్ కి స్వాగతం. నేను మీ హోస్ట్ వంశీ కొంపట్ల. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. భారతీయ సంతతికి చెందిన స్పేస్ ఆస్ట్రోనాట్ సునీత విలియం డైట్ ప్లాన్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. స్పేస్ లో ఉన్నప్పుడు ఎలాంటి డైట్ ప్లాన్ ఫాలో చేసేవారు? స్పేస్ లో 9 నెలల పాటు ఉండడం అంటే సాధారణ విషయం కాదు కదా. అక్కడ గ్రావిటీ లేకపోవడం, నిల్వ లాంటి సవాళ్లు చాలా ఉంటాయి. అలాగే ఆహార తయారీ కూడా ఉండదు. సో ఈ వీడియోలో మనం సునీత విలియమ్స్ డైట్ ప్లాన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా? ముందుగా సునీత విలియమ్స్ గురించి మనం కొంచెం తెలుసుకుందాం. సునీత విలియమ్స్ ఒక భారతీయ ఆస్ట్రోనాట్. ఆమె తండ్రి గుజరాత్ నుంచి, తల్లి స్లోవేనియా నుంచి వచ్చారు. ఆమె 1965లో అమెరికాలో జన్మించారు. నాసాలో ఆస్ట్రోనాట్ గా ఎన్నో స్పేస్ మిషన్స్ లో పాల్గొన్నారు. 2024 జూన్ లో ఆమె బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS కి వెళ్లారు. అది కేవలం 8 రోజుల మిషన్ కావాల్సి ఉండగా సాంకేతిక సమస్యల వలన 9 నెలల పాటు స్పేస్ లో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మార్చి 18, 2025న ఆమె భూమికి తిరిగి వచ్చారు. ఈ 9 నెలల్లో ఆమె ఎలా సర్వైవ్ అయ్యారు, ఎలాంటి ఆహారం తీసుకునేవారు ఇప్పుడు చూద్దాం. స్పేస్ లో ఆహారం అనేది చాలా కీలకం. అక్కడ గ్రావిటీ ఉండదు. అందుకే సాధారణంగా మనం ఇంట్లో వండుకునే ఆహారం కూడా తినలేం. అలాగే ఆస్ట్రోనాట్స్ రోజుకి 3500 నుంచి 4000 క్యాలరీల వరకు తీసుకోవాలి. ఎందుకంటే స్పేస్ స్టేషన్స్ లో వర్కౌట్ చేస్తారు. ఎగ్జాంపుల్, థ్రెడ్మిల్, బైక్, రెసిస్టెన్స్ అటువంటి ఎక్సర్సైజులు చాలా చేస్తారు ఒక 2 గంటల వరకు. అలాగే ఇవి మజిల్స్, బోన్స్ చాలా బలంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ క్యాలరీలు తగ్గిపోతే బరువు తగ్గిపోతారు. అప్పుడు హెల్త్ పాడవుతుంది. సునీత విలియమ్స్ కూడా ఈ డైట్ ను ఫాలో అయ్యేవారు. నాసా వాళ్ళకి సరైన న్యూట్రిషన్ ఇచ్చే ఫుడ్ డిజైన్ చేస్తుంది. ఆహారం ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్పేస్ లో ఆహారం అంటే అంత ఈజీ కాదు. వాళ్ళకి నాసా వాళ్ళు ప్రీ న్యూట్రిషన్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అయితే ఇస్తారు. మొదటిది డిహైడ్రేటెడ్ ఫుడ్. ఇవి చాలా కామన్ గా ఉంటాయి. నీళ్లు తీసేసిన వాటర్ వంటివి. ఎగ్జాంపుల్ కి వస్తే బ్రేక్ఫాస్ట్ సిరియల్స్ విత్ పౌడర్డ్ మిల్క్. ఇవి చాలా తేలిగ్గా ఉంటాయి. తినే ముందు వాటర్ యాడ్ చేసుకుని తినాలి. ఇవి నిల్వ చేసుకోవడానికి కూడా సులభంగా ఉంటుంది. రెండోది థర్మో స్టెబిలైజ్డ్ ఫుడ్స్. ఇవి రెడీ టు ఈట్ ఫుడ్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ ట్యూనా ఫిష్, ష్రింప్ కాక్టైల్స్, రోస్టెడ్ చికెన్ వంటివి. వీటిని హీట్ చేసుకుని కూడా తినవచ్చు. అలాగే సునీత విలియమ్స్ గారు ఈ ఫుడ్ ని అయితే చాలా ఇష్టపడేవారంట. మూడోది ఫ్రోజన్ ఫుడ్స్. పిజ్జా, క్విచెస్, చికెన్ పాట్ లాంటివి. సునీత విలియమ్స్ గారు ఒక ఫోటోలో పిజ్జా తింటూ కనిపించారు. ఇవి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తర్వాత హీట్ చేసుకుని తింటారు. నాలుగోది ఫ్రెష్ ప్రొడ్యూస్. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా ఉంటాయి. కానీ ఇవి 3 నెలలకు ఒకసారి రీసప్లై మిషన్స్ ద్వారా వస్తాయి కాబట్టి తక్కువగా ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్ ఫుడ్ అయిపోతుంది. సునీత విలియమ్స్ గారు ఇండియన్ ఫుడ్ ఇష్టపడతారు. అలాగే స్పేస్ కి వెళ్ళినప్పుడు కూడా తన వెంట సమోసాలు తీసుకుని వెళ్లారంట. ఐస్ క్రీమ్, ఫ్రూట్స్ అండ్ నట్స్ ఇవన్నీ రీసప్లై మిషన్స్ ద్వారా వచ్చినప్పుడు తినేవారంట. సునీత 9 నెలలు స్పేస్ స్టేషన్ లో ఉన్నప్పుడు బరువు తగ్గినట్టు ఫోటోలో కనిపించారంట. ఆమె రోజు వర్కౌట్ చేసి నిరంతరం సరిపడా క్యాలరీలు తీసుకునేవారు. నేను బాగానే ఉన్నాను, ఎవరో ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆమె స్వయంగా చెప్పారు. సో ఫ్రెండ్స్, ఇది సునీత విలియమ్స్ స్పేస్ డైట్ ప్లాన్ గురించి. రోస్ట్ చికెన్, పిజ్జా, సమోసాలు తినడం, రోజు వర్కౌట్ చేయడం, అలాగే ఆమె జీవితం మనకి ఎంతో నేర్పిస్తుంది. ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. ఈ ఫ్యాక్ట్స్ నచ్చితే మన ఛానల్ వెంటనే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫర్దర్ గా వచ్చే వీడియోస్ అన్ని చూసి మన ఛానల్ రీచ్ పెంచండి. ఉంటాను. జై హింద్. Follow us on Vamsi Kumpatla. Contact on description.